మీరు స్టూడెంట్ ఇంటర్న్‌షిప్‌లోనే మినిమమ్ 10,000 వరకు ఎర్న్ చేస్తారు. స్టైఫండ్ ఇస్తారు అన్నారు కదా! మ్యాక్స్ ఎంత వరకు ఉంటుండొచ్చు? ఇట్స్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ క్యాలిబర్. హ్మ్. ఇంటర్వ్యూలో అతను ట్రైనింగ్ చేసేదాన్ని బట్టి అది పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అది 50,000 అవ్వచ్చు, 60,000 అవ్వచ్చు, 70,000 అవ్వచ్చు. హ్మ్. స్టైఫండ్ నాకు ఎంతవరకైనా వెళ్ళచ్చు. అది దేర్ ఈజ్ నో లిమిట్ అండి. మినిమం అయితే ఉంది. 10,000 ఈజ్ ద మినిమం. హ్మ్. మాక్సిమం అనేది నో లిమిట్. నీ నీ పెర్ఫార్మెన్స్ ఇట్స్ ఓకే. బేస్డ్ ఆన్ ఇట్ యువర్ డిపెండ్స్ ఆన్ పెర్ఫార్మెన్స్. స్టూడెంట్ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్. యొక్క పెర్ఫార్మెన్స్ అంతే. ఓకే. అది ఎంతకైనా వెళ్ళొచ్చు. ఇంటర్న్‌షిప్‌లోనే ఉన్నప్పుడు బయట మంచి జాబ్‌లొచ్చాయనుకోండి. ఇక్కడ ఇంటర్న్‌షిప్ చేస్తున్నాడు. హ్మ్. అతను బయట కూడా ట్రై చేసుకున్నాడు. హ్మ్. డిగ్రీ అయిపోయిన తర్వాత అక్కడ కంపెనీకి వెళ్ళిపోవచ్చు బయటికి. హ్మ్. దేర్ ఇస్ నో ప్రాబ్లం. స్టూడెంట్ని రిస్ట్రిక్ట్ చేయరు. నువ్వు ఇక్కడ ఇంటర్న్షిప్ చేసావు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి అన్న కండిషన్ అయితే లేదు స్టూడెంట్కి. ఎందుకని ఇండస్ట్రీ క్యాంపస్లో ఉంది, ట్రైనింగ్ క్యాంపస్లో అయ్యాడు, ఇంటర్న్షిప్ క్యాంపస్లో చేశాడు. నేను క్యాంపస్లో కాదు, నేను బయటికి వెళ్ళాలి, వేరే కంపెనీకి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత వెళ్ళిపోవచ్చు. ఇంటర్న్షిప్ ఎక్కడైనా చేయాల్సిందే కదా. లేదు ఎందుకంటే బెటర్ ఇంటర్న్షిప్ వచ్చింది అనుకోండి, అది వెళ్ళొచ్చు. అసలు ఎక్కడ కూడా నువ్వు ఇక్కడ ఉండు ఇది మాత్రమే చేయని లేదు. ఇది ఒక ఫెసిలిటీ మేము ఇస్తున్నాం. హ్మ్. క్యాంపస్లో కంపెనీ ఉంది, హ్మ్. ఇది ఒక ఫెసిలిటీ. హ్మ్. నువ్వు ఇందులో చేయాలనుకుంటే ఇందులో ఉండొచ్చు. లేదు నేను బయటికి వెళ్ళి ఇంకా పెద్ద కంపెనీకి వెళ్ళాలంటే బయటికి వెళ్ళొచ్చు. ఇది ఒక కొత్త మైల్ స్టోన్ అండి. కేఎల్ యూనివర్సిటీ 45 ఏళ్ల ఈ చరిత్రలో ఇదొక మంచి టర్నింగ్ పాయింట్ కేఎల్కి. ఇలాంటి కూడా చెయ్యొచ్చు అనేది ఒక మంచి స్టెప్ తీసుకునే వాళ్ళు అవుతారు. ఎందుకంటే స్టూడెంట్ని జాయిన్ అయిన తర్వాత అన్నీ ఇచ్చి పంపించడం అనేది కేఎల్లోనే కుదురుతుంది.